హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ సంతు ఛానల్. ఈ వీడియో ఏంటంటే మేము బయటకు వెళ్తున్నామండి, స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో నెక్స్ట్ మంత్ మా బాబు బర్త్డే ఉంది అండ్ నాకు కూడా కొన్ని థింగ్స్ కావాలని వెళ్తున్నాము. వాడికి చెప్పులు అండ్ క్లాత్స్ అవి తీసుకోవడానికి. అండ్ నైట్ టైం వెళ్తున్నామండి. అంటే మా ఆయనకైతే స్పెసిఫిక్గా మార్నింగ్ అంటే డ్యూటీ హాలిడేస్ అని కానీ టైమింగ్స్ అని కానీ ఉండదు. సో అందుకే మాకు నైట్ వీలైంది, వెళ్తున్నాము. నైట్ జర్నీ కూడా మాకు యాక్చువల్గా ఇష్టమే, కానీ సరదా తీరిపోయింది. మంచిగా వెళ్ళగానే ట్రాఫిక్ అనమాట. ఒక దగ్గర క్లియర్ అవుతుంది, మళ్ళీ ట్రాఫిక్ అనమాట. ఇంకెలా ఒకలాగా అంటే ఒక 20-30 మినిట్స్లో వెళ్ళాల్సింది చాలా లేట్ అయిపోయింది. ఇంకా అక్కడ బార్బిక్యూ నేషన్ ఉందండి, మాకు కూడా తెలీదు, ఇదే ఫస్ట్ టైం మేము కూడా చూడడం. అండ్ తర్వాత టౌన్ హాల్ అండి, ఇదే సింబల్ అనమాట, దీన్నే టౌన్ హాల్ అంటారు. అండ్ లోపలికి వెళ్ళాక చూడండి, ఇక్కడ ఫ్రాక్స్ అయితే ఎంత బాగున్నాయో. మంచి మంచి షాపింగ్ మాల్స్లో కూడా ఉండవు, అంత బాగున్నాయి. నాకైతే ఇంక నేను అవే చూశాను, చాలాసేపు అవే చూశాను. అండ్ తర్వాత మా బాబు కోసం అయితే షాపింగ్ చేసాము. అంటే ఒక షర్టు ప్యాంటు తీసుకున్నాము. ఇక్కడ నేను వాడి సైజ్ చూస్తున్నాను, పొడవు అదంతా. కానీ వాడి సెలెక్షన్ చాలా స్పీడ్. డ్రెస్ విషయంలో మాత్రం మంచిగానే తీసుకున్నాడు, వెంటనే అయిపోయింది. మాకు కూడా నచ్చాయి అవి. అండ్ తర్వాత చెప్పులు చూద్దామని వెళ్ళాము, బట్ వాడికి కొంచెం లూజ్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా కలర్స్ కూడా బాగాలేదు, అందుకే వచ్చేసాము. ఇంకా వేరే షాప్కి వెళ్ళాము. ఇంకా అక్కడ చెప్పులు అయితే నాకు చూసాను, కానీ నాకు కాస్ట్ నచ్చలేదు అండ్ ఇంకొద్దులే అనేసి వదిలేసాను. ఇంకా లోపలికి వెళ్ళాము. ఇంకా లోపల కూడా మంచిగా ఉంటాయి. ఇది ప్యాథీస్ అండి, మనకు సిఎంఆర్ ఎలాగో ఇక్కడ ఇది షాపింగ్ మాల్ అనమాట. ఇక్కడికి వచ్చి వీడు పర్సు లేపేశాడు. చూస్తే మేము తీసేసాం అనుకుంటారని అక్కడ పెట్టేశాను. అండ్ ఇక్కడ చెప్పులు కూడా చూసాము. వాడికైతే చెప్పుల విషయంలో అయితే మెచ్చుకోవాలండి. చాలాసేపు ఎన్ని జతలు ట్రై చేశాడో, మాకు కూడా అంత ఒప్పుకుండదు. చూసి మంచిగా సపోర్ట్ చేశాడు. అందులో మాకు నచ్చింది. టైట్గా ఉంటే ఎందుకు సమ్మరు, అది కాక కంఫర్ట్ ఉండదు కదా పిల్లలకి. అవి తీసుకున్నాం అనమాట మేము. ఇంకా మంచిగా లూజ్గా ఉన్నవి, కొంచెం కంఫర్ట్గా ఉన్నవి తీసుకున్నాము. ఇంకా నాకేమో కొన్ని అంటే ఇయర్ రింగ్స్ కానీ నెయిల్ పాలిష్ ఇలా కొన్ని కావాలంటే వెళ్ళాము లోపలికి. యాక్చువల్గా హారం కోసం వెళ్ళాము, అవి అయితే ఇక్కడ ఉండవన్నారు. సో మిగతావన్నీ చూసాము. ఇయర్ రింగ్స్, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్లు, అండ్ తర్వాత నెయిల్ పాలిష్లు, ఐబ్రో పెన్సిల్, మేకప్ కిట్ అండ్ మేకప్ పౌడర్, మేకప్ బ్రష్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఏవైనా 10 రూపీస్, 15, 20, ఇంతకు మించి అయితే లేవు, అన్నీ అంతే. అండ్ తర్వాత మేమైతే కొన్ని తీసుకొని వచ్చేసి ఇంకా ఇక్కడ ఫేమస్ అంట కుల్ఫీ ఐస్ క్రీమ్, అది తిన్నాను, పాలకోవాది చాలా బాగుంది. అండ్ హారం అని చెప్పాను కదా, తీసుకోవడానికి వెళ్ళాము. అక్కడైతే చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. నా ఫేస్కి అయితే అంత పెద్దదేమో సూట్ అవ్వదు అనిపించింది, నచ్చలేదు. ఇంకా అదొక్కటే ఉంది, ఇంకా నచ్చలేదు. ఇంకా అది ఇంకా తీసేసి ఇంకా పక్క షాప్కి వెళ్ళాం. పక్కన ఇంకో షాప్ ఉంది. ఇంకా మేము వెళ్తుంటే రెండు అనేసి అస్సలు మరీ ఫాస్ట్గా ఉన్నాడు మా బాబు. వేడి కూడా మంచి ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడు. ఇంక లోపలికి వెళ్ళి హారం చూస్తే ఇంకా దారుణంగా, ఇంకా పెద్ద హెవీ వెయిట్. మ్యాక్సిమం ఎందుకు అండి పిల్లలకి కానీ ఇక్కడ గోల్డ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇంకా అంత హెవీ జ్యువెలరీ అంత డిఫరెంట్గా అంటే నాకు సూట్ అవ్వదు. ఇది కొంచెం నచ్చింది, కానీ అస్సలు ఏంటంటే రేటుకి తగ్గట్లేదు. అందుకే వదిలేసి ఇంకా టైం అయిపోతుందని డిన్నర్ చేయడానికి వచ్చాము. ఇంకా ఇక్కడ వాటర్ మెలన్ జ్యూస్, బ్రెడ్ ఆమ్లెట్, ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని ఇంటికి వచ్చేసాం. అండ్ ఇక్కడైతే చెప్తున్నాను ఏవేవి తీసుకొచ్చామో చూపిస్తున్నాను. ఇక్కడ మా బాబుకి షూస్ అనమాట, ఇవే తీసుకున్నామని చెప్పాను కదా, ఇవైతే 150 అనండి, వర్తే కదా. అండ్ ఇవి తీసుకున్న తర్వాత వాడికేమో కొన్ని టాయ్స్ కావాలని చెప్పాడు, అదే బస్ అది తీసుకున్నాము. ఈ బస్ కూడా 20 రూపీసేనండి, బాగుంది కదా. ఇది కూడా 20 రూపీస్ అంటే బెస్టే. అండ్ తర్వాత కొన్ని బెలూన్స్, అండ్ వాడికి గన్ కావాలన్నాడు ఆడుకోవడానికి, ఇంకా గన్ కూడా తీసుకున్నాము. అండ్ తర్వాత కొన్ని బుక్స్ అనమాట, గుడ్ హ్యాబిట్స్ అండ్ నెంబర్స్ అండ్ స్టిక్కర్స్ అనమాట. అంటే చెప్పాలి కదా స్కూల్కి నెక్స్ట్ ఇయర్ అదే జూన్లో వేస్తాము, ఇంకా అన్నీ తెలుసుకుంటే మంచిది. ఆల్రెడీ తెలుసు, బట్ ఇంకా మనం చూస్తే ఇంకా వెంటనే గుర్తొస్తుంది, రికగ్నైజ్ చేయగలడు కదా. స్కూల్కి వెళ్ళినా నాకు తెలుసు అన్నట్టుగా అనిపిస్తుంది వాడికి కూడా. ఇంకా అది తీసుకున్నాము అందుకే. అండ్ ఇక్కడ ప్లేట్ తీసుకున్నాము, నైవేద్యాలకు కానీ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టుకుంటే బాగుంటుంది చూడడానికి లుక్ అని. ఇది ఒక్కటే ఎక్కువ రేట్ అండి, 40 రూపీస్ అంట ఆ ప్లేటు. అండ్ ఇక్కడ 2 బౌల్స్ అండ్ గాజు గ్లాస్ తీసుకున్నాను. ఈ 3 సెట్ అనమాట, నైవేద్యం ఇలా పెట్టేసి సమర్పించుకోవడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నాను అనమాట. ఈ 3 60 రూపీసేనండి.
బాగున్నాయి కదా. అండ్ ఇక్కడ సోప్ బాక్స్ తీసుకున్నాను, వాడు చెప్పులు చూపిస్తున్నాడు. సోప్ బాక్స్ తీసుకున్నాను. అండ్ రోజ్ వాటర్ అనమాట, నాదైతే ఆయిల్ స్కిన్, అందుకే తీసుకున్నాను రోజ్ వాటర్ కూడా. అండ్ ఇక్కడ ఇంకా చూపిస్తున్నాను కొన్ని ఇయర్ రింగ్స్, చిన్న చిన్న ఐటమ్స్, అది అత్తరు ఇలా ఉంటాయి కదా, చాలా రోజులు అయిందని అది కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ జల్లెడను చిన్న బౌలు, ఈ రెండు 15 అండి. ఇవైతే 3 బౌల్స్ కలిపి 15 రూపీస్. అండ్ ఇది స్టిక్కర్ ప్యాకెట్ అనమాట. అండ్ క్లిప్ ఇది మా అమ్మ కోసం తీసుకున్నాను, మా అమ్మకి అలాంటివంటి ఇష్టం. ఇంకా మా చెల్లి వాళ్ళ పాపకని క్లిప్స్ తీసుకున్నాము. ఇదే అత్తర్ అనమాట, 10 రూపీస్, మంచి స్మెల్ వస్తాయి కదా. అండ్ 2 కార్లు. అండ్ ఇది నైటీ అనమాట, 200 రూపీసే. నైటీ ఎక్కడైనా ఒకటేనేమో తీసుకున్నాను. అండ్ మా బాబుకి ఇవి తీసుకున్నాను, షర్ట్ ప్యాంట్ తీసుకున్నాను అన్నాను కదా, అవే చూపిస్తున్నాను. అంతేనండి వీడియో. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి నా ఛానల్ని. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి, నాకు చాలా ఇంపార్టెంట్ సబ్స్క్రైబర్స్ అనేది. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అంతేనండి ఇంక వీడియో. ఇదైతే కోయంబత్తూరులో ఎవరైనా ఉంటే టౌన్ హాల్ అండి, టౌన్ హాల్ అని చెప్తే తీసుకొస్తారు, చాలా తక్కువ రేటు, రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుంది. అదే ఇంకా ఐటమ్స్ అయితే బాగుంటాయి, బార్గెనింగ్ వచ్చి ఉండాలి అంతే, లేదంటే ఇరుక్కుంటాం, రేట్లు ఎక్కువ చెప్తారు. ఇంకంతే వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.